హలో అండి. అందరికీ నమస్కారం. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదండి. పరీక్షలు అంటే పిల్లల్లో చాలా భయాలు మొదలవుతాయి. ఆ భయాలకి పరిష్కార మార్గాలు తెలుసుకుందామా? ఈ రోజుల్లో పిల్లల్లో మనం ఎక్కువగా వింటున్న మాట, కష్టపడుతున్నాము కానీ సరిగా రాయలేనేమో, పాస్ కాలేనేమో, మంచి మార్కులు రావేమో అని దాంతో పరీక్షలు రాయకుండానే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కొందరైతే, ఫలితాలు రాకముందే అఘాయిత్యాలకు పాల్పడేవారు ఇంకొంతమంది. కానీ ఇది కాదు సమస్యకి పరిష్కారం. పరీక్షలంటే భయం అన్న మాట నుండి బయటపడే మార్గాలు వెతుక్కోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు తమ వంతు ఏమి చెయ్యాలో నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలు అటు చదువు, ఇటు ఆటలు, మరోవైపు పాటలు, ఇంకొన్ని కళల్లో నిపుణులు కావాలి అని కోరుకుంటారు. దాంతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడట్లేదు తల్లిదండ్రులు. అతి వేగం ఉంటేనే ప్రస్తుత ప్రపంచంలో బ్రతకగలము అనే సిద్ధాంతాన్ని పిల్లలకి చిన్నప్పటి నుండి నూరిపోస్తున్నారు. గతంలో పరీక్షలు అంటే తర్వాత తరగతికి వెళ్లేందుకు రాసేవారు. అయితే ప్రస్తుత ప్రపంచంలో పోటీతత్వం పెరిగి భవిష్యత్తు ఆలోచించి ముందే నిర్ణయం తీసేసుకుంటున్నారు. విద్యాసంస్థలు కూడా ఈ పోటీని పెంచడం కోసం ర్యాంకులు, మార్జిన్లు అని పెడుతున్నాయి. ఇందులో నుంచే పిల్లల్లో భయం మొదలవుతుంది. ఓ మోస్తరుగా మార్కులు తెచ్చుకునే విద్యార్థులు ఈ పందెంలో కాస్త వెనుకపడితే చాలు, భవిష్యత్తు లేనట్లుగా విద్యాసంస్థలు వీరిని తరుముతూనే ఉన్నాయి. ఇది కూడా తీవ్ర ఒత్తిడికి దారితీస్తుంది. ఇక టీనేజ్ పిల్లల్లో రకరకాల శారీరక మార్పులు జరుగుతాయి. హార్మోన్ల మార్పులు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో పిల్లలకి చిన్న సమస్య ఎదురైనా అది తామొక్కరికే ఎదురవుతుందని అనుకుంటారు. ఇక తల్లిదండ్రులు తోటి పిల్లలతో పోల్చడం కూడా వారిని మానసికంగా కుంగదీస్తుంది. పరిష్కారాలు ఏమిటో చూద్దాం. పిల్లల్లో ఓడిపోతామేమో అనే భయం పోవాలంటే తల్లిదండ్రులు మొదటి నుంచి వారితో మాట్లాడడం ఓ అలవాటుగా చేసుకోవాలి. ఈసారైనా పాస్ అవుతావా, మంచి మార్కులు తెచ్చుకుంటావా, నువ్వు ఎప్పుడూ ఇంతే అనే నిర్ణయానికి వచ్చేసి వాళ్ళని హేళన చేసే బదులు ఫెయిల్ అయినా ఏమీ కాదు అని భరోసా ఇవ్వాలి. పరీక్షల సమయంలో పిల్లల్ని అస్సలు కంగారు పెట్టద్దు. పిల్లలు తమ భయాలను మీకు చెప్పేలా చేయాలి. దాని నుంచి ఎలా బయటపడాలో మీరు చెప్పగలగాలి. ఫెయిల్ అయితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఒక పేపర్ మీద రాయమనాలి. ఎన్ని పనులు ఉన్నా సరే పరీక్షలు దగ్గర పడే కొద్దీ ఎక్కువ సమయం వారితో గడిపేలా చూసుకోవాలి. ఏది ఎలా జరిగినా సరే వాళ్లకు మీరు అండగా ఉంటారు అనే విషయం తెలియజేయాలి. ఒత్తిడికి, భయానికి గురయ్యే పిల్లలు గోళ్లు కొరకడం, ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించడం, అతి కోపం, చిరాకు, ఏమీ మాట్లాడకపోవడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటి సంకేతాలు కనిపిస్తే కనుక తేలిగ్గా తీసుకోకుండా కారణం తెలుసుకోవాలి. పిల్లల్లో మార్కులు తగ్గినా ఈ పరీక్ష కాకపోతే మరొకటి అనే ధోరణి పెంచాలి. అలాగని నిర్లక్ష్యం చేయకుండా కూడా చూడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తోటివారితో పోల్చకూడదు. దానివల్ల వాళ్ళు ఇంకా కుంగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించాలంటే ఏం చేయాలో చూద్దాం. ఎగ్జామ్స్లో ముఖ్యంగా రాత బాగుండాలి. అంటే రైటింగ్. రాసేది ఏదైనా చక్కగా, గుండ్రంగా, ముత్యాల్లా ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడిగా ఫీల్ అవ్వద్దు. ఎంతవరకు వచ్చో అంతవరకు రాయాలి. రాని దాని గురించి ఎక్కువగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. అయిపోయిన పరీక్షల గురించి ఎక్కువగా ఆలోచించద్దు. తర్వాత వచ్చే పరీక్షలు ఎలా రాయాలో ఆలోచించాలి. హెవీగా తినకూడదు. సులభంగా అరిగే ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. అదేవిధంగా నీటిని ఎక్కువగా తాగాలి. సరిగా నిద్రపోవాలి. సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎప్పుడూ చదవడమే కాకుండా ప్రతి అరగంటకు ఒకసారి 5 నుంచి 10 నిమిషాల గ్యాప్ తీసుకుని ఇష్టమైన పని చేయాలి.